అదే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ అన్న అధికారంలోకి రాకముందర రైతులకు వరంగల్ డిక్లరేషన్ అని చెప్పేసి ఒక డిక్లరేషన్ విడుదల చేసిందన్న అప్పట్లో. అవును, రైతులకు సంబంధించి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అదైతే మట్టిలో కలిపేసింది బీసీ డిక్లరేషన్. ఎట్లాగో ఈ వరంగల్ డిక్లరేషన్ ఏం చెప్పిందన్న, రైతులకు తక్షణమే మేము అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నది. ఆ రుణమాఫీ ఎటు సగం సగం చేసుకుంటూ కొందరు రైతులను ఎగ్గొట్టింది. అదే విధంగా ప్రతి ఉపాధి కూలీల రైతులకు సంబంధించిన కూడా రైతు కూలీలకు సంబంధించి కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానని చెప్పి వాళ్ళ అకౌంట్లో వేస్తానండి. మరి అది అడిగిపోయన్న. అదే విధంగా మద్దతు ధర కౌలు రైతులకు సంబంధించి కౌలు రైతులకి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామన్నది. అది కూడా అటు బాయ. రైతులను రాజీ చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాలు గద్దెనెక్కినాయన్న. గద్దెనెక్కితే ఇప్పుడు రైతులు ఏం చేసుకుంటున్నారన్న, ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇదంతా దుర్మార్గం. రైతులు ఓట్ల సారికి వచ్చేసరికి కాలు పట్టుకుంటారు. ఇప్పుడు అదే రైతుకు పంట కొనమని ఆ మెడకి ఊరేస్తున్నారు. ఇంత దుర్మార్గమైన పాలనలో తెలంగాణ ప్రజలారా మీరందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏం చేస్తే మనం అభివృద్ధి పంతలోకి వస్తాము, వీళ్ళు ఎప్పుడు మన దగ్గరికి వస్తున్నారు, ఎప్పుడు మన దగ్గరికి రారు. గుర్తుపెట్టుకోండి యువత, మీరు ఎంతసేపు సోషల్ మీడియాలో మీ అభిమాన హీరో కోసం ఏం చేస్తారో ఏం లేదో తెలియదు, కానీ మన రైతులు పండించిన పంటను కొనక ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. జంజీ ఉద్యమాలు ఎందుకు వస్తున్నాయనంటే ఇలాంటి వాటి కోసమే జంజీ ఉద్యమాలు వస్తున్నాయి. బరాబర్ జంజీ ఉద్యమానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ సపోర్ట్ ఉంటుందన్న. కాబట్టి ప్రతి ఒక్క యువత మీరందరూ కూడా రైతుల పక్షాన కూడా పోరాడాల్సిన ఆసనమైంది.